అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 22న కోబ్రా సిచ్యువేషన్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. గ్రహం ఉపరితలం చుట్టూ ఉన్న అనామలీని తొలగించడానికి లైట్ ఫోర్సెస్ నిరంతరం కృషి చేస్తున్నారు. ఎనర్జీస్ ఇప్పటికే తేలికవుతున్నాయి. మనం సాటర్న్ నెప్ట్యూన్ సంయోగాన్ని పెద్దగా భౌతిక ఉద్రిక్తతలు లేకుండానే దాటాము. కానీ ఫిబ్రవరి మిగతా రోజులు అస్థిరంగానే ఉంటాయి. కంజంక్షన్కి ఒక రోజు ముందు ఆండ్రూ మౌంట్ బాటన్ విండ్జర్ అరెస్ట్ చేయబడ్డారు. ఈ అరెస్టు ప్రపంచవ్యాప్తంగా తక్కువ ప్రభావం చూపినప్పటికీ కబాల్ సామూహిక అరెస్టుల టైం లైన్ను ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రత్యేకించి ఇది దాదాపు సాటర్న్ నెప్ట్యూన్ సంయోగం నోట్ సమయంలో జరిగింది. అదనపు ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల ఉపరితల జనాభాలోని క్రిటికల్ మాస్ చీకటి కబాల్ ఉనికి గురించి తెలుసుకున్న నిర్ణయాత్మక క్షణంగా సూచిస్తుంది. ఇప్పటి నుంచి బహిర్గతం అనివార్యం, అలాగే డిస్క్లోజర్స్ కూడా తప్పనిసరి. ఇది మార్స్ గ్రహంపై జీవం ఉండే అవకాశాన్ని కనుగొనటం ద్వారా ప్రారంభమైంది. గ్రహాంతర జీవుల గురించి ఒబామా చేసిన ప్రకటనతో కొనసాగింది. తరువాత కొన్ని రోజులకే ట్రంప్ తన డిస్క్లోజర్ స్పీచ్కి సిద్ధమవుతున్నారనే పుకార్లు వ్యాపించడం ప్రారంభించాయి. చివరకు ఫిబ్రవరి 20న సాటర్న్ నెప్ట్యూన్ సంయోగం జరిగిన అదే రోజు ట్రంప్ యూఎఫ్ఓ ఫైల్స్ను విడుదల చేయాలని ఆదేశించారు. ఇది మొదట్లో పరిమిత స్థాయిలో డిస్క్లోజర్స్ మాత్రమే అయినప్పటికీ దీన్ని జీనీ సీసా నుంచి బయటకు వచ్చినట్లే చెప్పవచ్చు. స్పీల్బర్గ్ డిస్క్లోజర్స్ కథనాన్ని తనదైన శైలిలో మలచడానికి ప్రయత్నించవచ్చు. జూలై 9వ తేదీకి ఒకరోజు ముందు ట్రంప్ తన డిస్క్లోజర్ స్పీచ్ చేస్తారని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. చివరికి ఇప్పుడు ఇంటెల్ యొక్క 2 కీలక భాగాలు విడుదల చేయవచ్చు. మొదటిగా, గ్రహం యొక్క ఉపరితలంపై ఇప్పుడు బహిరంగంగా అందుబాటులో ఉన్న వ్యక్తిగత ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి మిస్టరీ స్కూల్స్ నుంచి ఉత్తమ విషయాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచడం జరిగింది, గమనించగలరు. రెండవది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న బుక్లో గోల్డెన్ టైమ్ లైన్ వ్యక్తపరిచే సైన్స్ గురించిన ఉత్తమ విషయాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు గ్రహం యొక్క ఉపరితలంపై బహిరంగంగా అందుబాటులో ఉన్నాయి. బుక్కి సంబంధించిన లింక్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. ఇప్పుడు చెప్పబడిన విషయాలు అధ్యయనం చేస్తే మీ జీవితం చాలా మెరుగుపడటం ప్రారంభమవుతుంది. మీకు గైడెడ్ అనిపిస్తే గోల్డెన్ ప్లానెటరీ టైమ్ లైన్ ధ్యానం చేయడం కొనసాగించవచ్చు. మీ ఆత్మతో ఉన్న కనెక్షన్ మీకు చీకటి దాడుల నుంచి రక్షణ ఇస్తుంది. ఎవరైతే వారి సోల్తో అనుసంధానంపై మరియు తమ గోల్డెన్ టైమ్ లైన్పై పనిచేస్తారో వారు గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ అంతర్గత సంబంధాన్ని అనుభవించే మొదటి వ్యక్తులు అవుతారు. ఇది కాంటాక్ట్ యొక్క మొదటి దశగా ఉంటుంది. ఇది చివరికి భౌతిక జోక్యం మరియు ఫస్ట్ కాంటాక్ట్ దారితీస్తుంది. ఉపరితలంపై లైట్ గ్రిడ్ యొక్క స్ట్రాంగ్ యాక్టివేషన్స్ జరుగుతున్నాయి. ఎట్వార్ వెంటల ఎమరాల్డ్ నెట్వర్క్ ప్లానెటరీ లైట్ గ్రిడ్లో వ్యూహాత్మకంగా ఉంచబోతోంది. ఎట్వార్ వెంటల ఎమరాల్డ్స్ అనేవి సమీప అంతరిక్షంలో ఉంచబడి అక్కడ గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ మదర్షిప్ల ఎనర్జీలతో శక్తివంతం చేయబడిన స్టోన్స్. ఎట్వార్ వెంటల ఎమరాల్డ్స్ న్యూ హెవెన్కు మరియు న్యూ అర్త్కి మధ్య బ్రిడ్జిగా పనిచేస్తాయి. ఫస్ట్ ఫ్లైట్ డిసెంబర్ 15న ప్లూటో ట్రైన్ M87 యొక్క ఖచ్చితమైన సమయంలో జరిగింది. రెండవ ఫ్లైట్ ఫిబ్రవరి 20న సాటర్న్ నెప్ట్యూన్ సంయోగంలో జరిగింది. ఎమరాల్డ్ స్టోన్స్ ఆర్డర్ చేయాలనుకునేవారు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. మార్చి 7 తర్వాత న్యూ అర్త్కి గ్రహ ఉపరితలంపై యాక్టివ్గా యాంకర్ చేయటం ప్రారంభమవుతుంది. ఇది ఫీనిక్స్ అసెన్షన్ వర్క్షాప్ నోట్స్ నుంచి గమనించవచ్చు. ఫీనిక్స్ అసెన్షన్ వర్క్షాప్ నోట్స్ అలాగే సమ్మరీ నోట్స్ చదవాలనుకునేవారు వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచడం జరిగింది. అలాగే కోబ్రా ఫుల్ ఫోర్డ్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూకి సంబంధించి చదవడానికి కానీ వినడానికి కానీ కావాల్సిన లింక్స్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.